జూబ్లీహిల్స్ లో చోరు ఓట్లతో కాంగ్రెస్ పార్టీ గెలవాలని చూస్తుంది. ఇటీవలే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో దొంగ ఓటర్ ఐడి కార్డు పంచిన కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ పై కేసులు కూడా నమోదయ్యాయి. ఇప్పుడు దొంగ ఓట్లను నమోదు చేయించి గెలవాలని చూస్తున్నారు. దీనిపై ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశాం కేటీఆర్. ఆ తర్వాత రెండవది మరి భయపెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఓటర్లను. ఐడి కార్డులు, దొంగ ఐడి కార్డులు పంచుతూ మరి అక్కడ మొన్న కేసులు కూడా నమోదైన విషయం కూడా మీకు తెలుసు. ఈ రోజు ఇంకొక పెద్ద కుట్రకు కాంగ్రెస్ పార్టీ తెరలేపింది. అందుకే సిఇఓ గారిని కలిసి కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఈ బయట రాహుల్ గాంధీ గారు మాట్లాడుతున్నారు ఓట్ చోరీ అని, అక్కడేమో ఓట్ చోరీ జరుగుతోంది, కానీ ఇక్కడ చోరు ఓట్లతో గెలిచే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తా ఉంది. అక్కడ ఓట్ చోరీ, ఇక్కడ చోరు ఓట్లు, ఇక్కడ దొంగ ఓట్లతో గెలిచే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉంది. ఆ విషయంలో ఆధారాలతో సహా ఇవాళ సిఇఓ గారికి సమర్పించి వారిని ఎంక్వైరీ చేయాలని చెప్పి మరి ఈ రిప్రజెంటేషన్ అంతా కూడా మా పార్టీ డెలిగేషన్ అందరం కలిసి వారికి ఇవ్వడం జరిగింది. ఈ కాపీ కూడా మీకు అందజేస్తాం.